ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నవంబర్ మాసం వచ్చేసింది. మరి ఈ నవంబర్ నెలలో ఉండే మొత్తం నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశులను బట్టి వారి మాస ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ తమ జన్మరాశిని బట్టి ఈ నెల ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీ వికారనామ సంవత్సరం కార్తీక మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, అలాగే ఏ ఏ రాశుల వారికి అశుభంగా ఉంది, అలాగే ఏ రాశుల వారికి శుభంగా ఉంది, ఇక కొత్త పనులు ఏమన్నా చేపడితే బాగుంటుందా బాగోదా, ఏ రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా, విద్యార్థులు చదువుల్లో రాణిస్తారా, ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా, ఇక ప్రయాణాలు విదేశీ పర్యటనలు చేయొచ్చా, ఇక వాయిదా వేసుకోవడం మంచిదా, బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చా, న్యాయపరమైన కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగాదాలు ఎట్లా ఉంటాయి, ఇక లక్కీ డేస్, లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, అనుకూలమైన గ్రహాలు, అనుకూలమైన మూలకాలు, ఇలా ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ నెల రాశి ఫలాలు తెలుసుకోవాలి. అందులో ముందుగా మేషరాశి వారికి ఈ నెల చాలా సందర్భాల్లో అనుకూలంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో మీరు ఆర్థిక సమస్యల కారణంగా కొంచెం కోపంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. ఇది మీ మనసులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఈ పని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ప్రయత్నాలను కొనసాగిస్తారు. మీరు చేసే వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఈ నెలలో విజయాన్ని సాధిస్తారు. మీరు పెద్ద పెట్టుబడి గురించి ఆలోచన చేస్తుంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేదంటే నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మీ ప్రియమైన వారితో మీ నమ్మకాన్ని బలోపేతం చేయడం మరియు అందరితో పరస్పర చర్యను పెంచుకోవడానికి ప్రయత్నించడం, ఇటువంటి విషయాల్లో ముందుండాలి. అలాగే వైవాహిక జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రియమైన వారు కొంతకాలం మీతో కోపంగా ఉన్నప్పటికీ త్వరలోనే వారి అసంతృప్తి తొలగిపోతుంది. ఇక ప్రేమ వ్యవహారాలకు సమయం చాలా ముఖ్యం. మీరు ఒకరిని ప్రేమిస్తే సానుకూల స్పందన స్వీకరించే బలమైన అవకాశం ఉన్నందున వారి గురించి ఆప్యాయంగా మాట్లాడితే చాలా మంచిది. ఈ నెలలో మీరు జలుబు లేదంటే ఏదైనా జ్వరానికి సంబంధించిన దానికి గురవుతారు. కాబట్టి మీరు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ నెల లక్కీ నంబర్స్ 11, 24, 38, 42, 56గా ఉన్నాయి. ఇక లక్కీ డేస్ చెప్పాలంటే బుధవారం, గురువారం, ఆదివారం, మంగళవారంగా ఉన్నాయి. మీ లక్కీ కలర్ నీలం, పసుపు, తెలుపు, ఆకుపచ్చ అనేవి తప్పకుండా ఉన్నాయి. మీ గ్రహం మార్స్. ఇక వృషభ రాశి వారికి, ఈ రాశి వారిలో పనిచేసే వ్యక్తులకు ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ నిరంతర ప్రయత్నాలు మంచి ఫలితాలను ఆశించబడుతున్నాయి. కొన్ని మంచి అవకాశాలు మీ చేతుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు నిరుద్యోగులైతే ఈ నెలలో మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారవేత్తలు కూడా ఈ నెలలో ప్రయోజనాలు పొందుతారు. మీరు కొన్ని చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నట్లయితే ఈ నెల మీకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఫలితం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి వ్యాపార ప్రయోజనాల కోసం చాలా చిన్న పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. మీరు ఈ నెలలో మీ కుటుంబంతో గడపడానికి మీకు ఎక్కువ అవకాశం అనేది లేదు. కాబట్టి కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తే చాలా మంచిది. అలాగని కేటాయించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగుల్లో కానీ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాగే మొండి పట్టుదల, అలాగే దూకుడు స్వభావం ఉన్నందున కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు పరంగా ఈ నెలలో మీకు అదృష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మీకు లక్కీ నెంబర్స్ 12, 27, 33, 49, 51, 66. ఇక లక్కీ డేస్ గా చెప్తే బుధవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారంగా ఉన్నాయి. ఇక లక్కీ కలర్స్ బ్రౌన్, పింక్, వైట్, బ్లూ ఉన్నాయి. మీకు అనుకూలమైన గ్రహం శుక్రుడు. ఇక మిథున రాశి, ఈ నెల బయట వ్యక్తుల జోక్యం కారణంగా మీ కుటుంబంలో అకస్మాత్తుగా పెద్ద సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. మీ కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, లేకపోతే ఇది భవిష్యత్తులో హానికరంగా మారవచ్చు. అపార్థాన్ని నివారించమని మీకు పెద్దలు సలహా ఇస్తారు, లేకపోతే మీరే పెద్ద ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చట్టపరమైన వాటికి సంబంధించి సమయం మంచిది కాదు. ఇది మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు. పనిపరంగా సమయం మంచిగా అనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తే మీ సామర్థ్యాలను పరీక్షించే బాధ్యత కూడా ఉంటుంది. మీరు విజయవంతమైతే త్వరలో మీ కెరీర్లో పెద్ద పోస్టును పొందవచ్చు. మరోవైపు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ నెలాఖరులో పెద్ద పెట్టుబడి పెట్టడం ద్వారా
ఆ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఆస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఆరోగ్యం ఈ నెలలో హెచ్చు తగ్గులుగా ఉంటుంది. మీరు పనిలో విశ్రాంతిపై దృష్టి పెడితే చాలా మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. ఇక మీ లక్కీ నెంబర్స్ 4, 16, 23, 35, 43, 50గా ఉన్నాయి. ఇక లక్కీ డేస్ సోమవారం, శుక్రవారం, మంగళవారం, గురువారం. లక్కీ కలర్స్ పసుపు, పింక్, బ్లూ, గ్రీన్. ఇక అనుకూలమైన గ్రహం మీకు బుధుడు. ఇక కర్కాటక రాశి, కొన్ని సందర్భాల్లో ఈ నెల మీకు నిరాశ కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించకుండా ఇతరులను నమ్మడం వల్ల ఈ నెలలో మీకు చెడు ప్రభావాలు, చెడు ఫలితాలు వస్తాయి. లేకపోతే మీ ముఖ్యమైన పనిని మీ సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సిన సమయం ఇది. రాబోయే రోజుల్లో మీ కృషి అంత ఫలవంతం అవుతుందని మీరు గ్రహించాలి. మీ పనితీరును చూస్తే మీ ఉన్నతాధికారులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇవ్వవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి నెల మధ్యలో ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచిది. మీ ఇంట్లో సామరస్యం ఏదైతే ఉందో అది భంగపడే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు కూడా ఉన్నాయి. వారిని ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆర్థిక విషయాల్లో క్షీణత అనేది సంభవిస్తుంది కాబట్టి మీ ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఆందోళన పెరగడం వల్ల మీరు మానసిక క్షోభను అనుభవించవచ్చు. ఇక లక్కీ నెంబర్స్ 9, 13, 20, 38, 45, 58, 63గా ఉన్నాయి. ఇక లక్కీ డేస్ మంగళవారం, సోమవారం, శనివారం, బుధవారం. ఇక లక్కీ కలర్స్ లైట్ గ్రీన్, స్కై బ్లూ, క్రీమ్, వైట్ వేసుకోవాలి. అలాగే అనుకూలమైన గ్రహం చంద్రుడు మీకు. ఇక సింహరాశి వారు ప్రేమ విషయాలు ఈ నెలలో చాలా సంతృప్తిగా ఉన్నారు. మీ భాగస్వామి మీకోసం ఎంత పరిపూర్ణంగా ఉన్నారో మీరు గ్రహిస్తారు. ఒకరితో ఒకరు మంచి సమయాన్ని గడుపుతారు. వివాహిత జంటలు కూడా ఈ నెల చాలా మంచిది. మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకరికొకరు మీ నమ్మకాన్ని ఉంచుకోవాలి. దాని ద్వారా మీ సంబంధం బలంగా ఉండబోతుంది. ఈ నెలలో మీ తండ్రితో కొన్ని విభేదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్ద వివాదం మీ ఒత్తిడిని పెంచుతుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు ఇబ్బందులు ఏర్పడితే మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీ కుటుంబ సభ్యుల గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఒక అడుగు ముందుకు వేస్తే చాలా మంచిది. కుటుంబంతో కలిసి ఉండాలి. ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు పొందబోతున్నారని మీరు ఖచ్చితంగా అనుకోవాలి. ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే కడుపుకు సంబంధించిన ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక లక్కీ నెంబర్స్ 5, 21, 30, 44, 59, 64. ఇక లక్కీ డేస్ మంగళవారం, శుక్రవారం, శనివారం, సోమవారం. ఇక లక్కీ కలర్స్ బ్రౌన్, ఎల్లో, డార్క్ రెడ్, బ్లూ. అనుకూలమైన గ్రహం సూర్యుడు మీకు. ఇక కన్యరాశి వారు ఈ నెల ఈ రాశి వారి కార్యాలయంలో చాలా కష్టపడతారు. మీ కొత్త ప్రాజెక్టు కోసం మీరు చిన్న ప్రయాణాలు చేయవలసి కూడా ఉంటుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. కానీ మీరు ఏ పరిస్థితుల్లో మీ అడుగు వెనక్కి వేయరు. మీ మొండితనం త్వరలో మీకు కొంత గొప్ప విజయాన్ని తెస్తుంది. వ్యాపారవేత్తలకు ఈ నెలలో చిన్న ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు కొత్త ఉద్యోగంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మొదట మీ తరపున పూర్తి నమ్మకంతో ఉండాలి. ఈ నెల కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో వివాహం వంటి పవిత్రమైన పని కూడా ఉంది. మీ ప్రియమైన వారి మద్దతు మరియు ప్రేమతో మీరు కూడా చాలా సంతోషంగా మరియు సంతృప్తి చెందుతారు. నెల చివరిలో డబ్బు విషయాల వల్ల ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తుతాయి. పనిలో క్షీణత కారణంగా కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉండబోతుంది. ఇక లక్కీ నెంబర్స్ 4, 9, 18, 25. లక్కీ డేస్ ఆదివారం, మంగళవారం, శుక్రవారం, గురువారం, బుధవారం. ఇక లక్కీ కలర్స్ లేత పసుపు, క్రీమ్, స్కై, గ్రీన్, మెరూన్. ఇటువంటి కలర్స్ వేసుకోవడం చాలా మంచిది. అలాగే అనుకూలమైన గ్రహం మీకు బుధుడు. ఇక తులారాశి వారికి ఈ నెలలో ఎక్కువ తొందరపడకుండా ఉంటే చాలా మంచిది. మీ నిర్ణయాలు జాగ్రత్తగా మరియు ఓపికగా తీసుకోవాలి, లేకపోతే మీరు నష్టపోవచ్చు. ఇక అకస్మాత్తుగా కొన్ని మంచి అవకాశాలు కార్యాలయంలో మీ తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మీరు విదేశాలకు ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు విజయానికి తోడ్పడుతుంది. ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు ప్రతికూలంగా ఉండబోతుంది, కానీ నెమ్మదిగా విషయాలు మీకు అనుకూలంగా కనిపిస్తాయి. చిన్నది అయినప్పటికీ మీరు ఖచ్చితంగా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించడానికి సమయం సరైనది కాదు ఇది. మీరు ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తుంటే ఈ నెలలో మీరు చిన్న పెట్టుబడి కూడా పెట్టే అవకాశాలను మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఈ నెలలో విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉండబోతుంది. ఈ నెలలో ప్రేమికులకు ఒడిదుడుకులు ఎదురవుతే ఆరోగ్యం కొంచెం బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ లక్కీ నంబర్స్ 6, 14, 25, 39, 47, 56, 61. ఇక లక్కీ డే శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారం. ఇక లక్కీ కలర్స్ రెడ్, గ్రీన్, పింక్, బ్లూ, వైట్ గా ఉన్నాయి. ఇక అనుకూలమైన గ్రహం శుక్రుడు.
ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో వ్యాపారం మరియు కుటుంబ జీవితాన్ని చాలా సమస్యలతో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో మీరు వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు భారీ నష్టంతో బాధపడవచ్చు. మీ వ్యాపారంలో భాగస్వామి ఉంటే కొంత వివాదం కారణంగా అది విచ్ఛిన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. మీ కుటుంబం మరియు బంధువులతో మీకు మంచి సహాయం ఎప్పుడు అవసరమో మీకు ఎప్పటికీ తెలియదు. వారందరూ మీ మంచిని కోరుకుంటారు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం అనేది తప్పకుండా పెరుగుతుంది. కష్ట సమయాల్లో కూడా వారు మీకు అండగా నిలుస్తారు. కొన్ని విషయాలతో వారు ఏకీభవించినప్పటికీ మీ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కారణంగా మీరు ఒకరికొకరు భావాలను అభినందిస్తారు. నెల చివరిలో మీ ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈ కాలంలో మీ తమ్ముడు లేదా సోదరి కోసం వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది తర్వాత మీకు ఇబ్బందులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లక్కీ నెంబర్ 2, 15, 26, 37, 49, 56. ఇక లక్కీ డేస్ సోమవారం, బుధవారం, మంగళవారం, ఆదివారం. ఇక లక్కీ కలర్స్ ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్, డార్క్ రెడ్. అనుకూలమైన గ్రహం అంగారకుడు. ఇక ధనుసు రాశి వారికి ఈ నెల మీకు చాలా మంచిగా ఉండబోతుంది. ప్రశాంతంగా మరియు సంతృప్తికరంగా ఉండే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాంటి శాంతి వాతావరణాన్ని కొనసాగించడానికి మీకు అవసరమైన చర్చలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇది మీ దృష్టిని ముఖ్యమైన పనుల నుండి మళ్లించే అవకాశాలు ఉన్నాయి. పని అవకాశాల నుండి ఈ నెల చాలా అదృష్టంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోరుకునేవారు దానిని విజయవంతంగా పొందుతారు. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. మీరు మీ కొత్త వ్యాపారం కోసం బ్యాంకు నుండి రుణం పొందడానికి ప్రయత్నిస్తుంటే ఈ నెలలో మీ డబ్బు సంబంధిత సమస్య అనేది తప్పకుండా మీకు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రుణం అనేది లభిస్తుంది. మరోవైపు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఖర్చు చేయాలి. ఇక వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు వివాహం కాని వారైతే ఈ నెలలో వివాహం అవకాశాలు బలపడుతున్నాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మంచిగా ఉంచుకుంటే మంచిది. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఈ నెలాఖరులో శత్రువులు చురుకుగా ఉంటారు. మీ చిన్న అజాగ్రత్త మిమ్మల్ని ప్రమాదంలో పడేటట్లు చేయబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా ఈ నెల బాగుంది. ఇక లక్కీ నెంబర్లు 1, 7, 15, 23, 34, 45, 54. లక్కీ డేస్ ఆదివారం, శనివారం, గురువారం, మంగళవారం. లక్కీ కలర్స్ ఎల్లో, మెరూన్, డార్క్ గ్రీన్, బ్లూ. ఇక అనుకూలమైన గ్రహం బృహస్పతి. ఇక మకర రాశి వారికి ఈ నెల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవిత్రంగా ఉండే నెలగా ఉంది. ఇక అధ్యయనాలపై మీ ఆసక్తి పెరగాలి. మీరు దానికోసం చాలా కష్టపడతారు. అలాగే ఆ సమయంలో మీ ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు సాంకేతిక విద్యార్థి అయితే మీ చదువులు పూర్తి చేసి ఉంటే మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ ప్రేమను మరింత పెంచుతుంది. మీరిద్దరు ఒకరితో ఒకరు మీ మనస్సు విప్పి మాట్లాడుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడి సాధ్యమవుతుంది. వారి మర్మమైన ప్రవర్తన మీకు భంగం కలిగిస్తుంది. మీరు ఒకరికొకరు దూరం అవుతారు. సమస్య మూలాన్ని పొందడానికి వారితో మాట్లాడితే చాలా మంచిది. ఇంట్లో మీ పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే మీ బాధ్యతల గురించి తీవ్రంగా ఆలోచించాలి. మీరు కుటుంబంలో అన్ని హెచ్చుతగ్గులు చూసినట్లుగా మీరు పరిస్థితిని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. ఈ నెలలో ఆర్థిక విషయాలు బాగుంటే మీరు వ్యాపారవేత్త అయితే మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ నెల చివరిలో మీరు ఆరోగ్య సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది మీ ఖర్చులను పెంచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక లక్కీ నెంబర్స్ 8, 16, 24, 38, 45, 50, 66 ఉన్నాయి. ఇక లక్కీ డేస్ బుధవారం, సోమవారం, శనివారం, ఆదివారం ఉన్నాయి. ఇక లక్కీ కలర్స్ వైట్, పింక్, స్కై బ్లూ, అలాగే బ్రౌన్. ఇక అనుకూలమైన గ్రహం శనిగా ఉంది. ఇక కుంభరాశి వారు ఈ నెల ఉద్యోగానికి సంబంధించి నెల ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఉన్నత స్థానం మరియు మీ జీతం పెంచాలని కోరుకుంటే మీరు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మంచి పనికి గౌరవం పొందే అవకాశం కూడా ఉంది. మరోవైపు వ్యాపారవేత్తలకు ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీకు పెద్ద ఆర్థిక ప్రయోజనం లభించకపోవచ్చు, కానీ మీ వ్యాపారంలో మీకు నష్టం కూడా ఉండదు. మీరు కొత్త వ్యాపారాల్లో మీ అదృష్టాన్ని ప్రయత్నించాలనుకుంటే ఈ నెలలో పని ప్రారంభించాలి. ఇక నెల మధ్యలో కొన్ని చట్టపరమైన విషయాలు మీకు భంగం కలిగిస్తే సమస్యను పరిష్కరించడానికి మీరు అధిక ఖర్చులతో వ్యవహరించవలసి ఉంటుంది. ఈ నెలలో కొన్ని అనవసరమైన ప్రయాణాలు అలసట మరియు బలహీనత కారణం కావచ్చు. లేకపోతే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ అన్ని ముఖ్యమైన పనులను మీరు నిలిపివేయాల్సి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సామరస్యంగా శాంతంగా ఉండబోతుంది. ఇక మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అన్ని బాధ్యతలను నెరవేరుస్తారు.
ఇక లక్కీ నంబర్స్ 9, 13, 23, 36, 48, 59, 62గా ఉన్నాయి. ఇక లక్కీ డేస్ శుక్రవారం, బుధవారం, శనివారం, సోమవారం. ఇక లక్కీ కలర్స్ పసుపు, మెరూన్, క్రీమ్, పర్పుల్, ఆరెంజ్. ఇక అనుకూలమైన గ్రహం యురేనస్. ఇక చివరిగా మీనరాశి వారు ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే మొదట దాన్ని ప్లాన్ చేసి ఆపై కొనసాగిస్తే చాలా మంచిది. వ్యాపారవేత్తలు ఈ నెలలో వారి పనిని పాడు చేసే కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కోబోతున్నారు. మీరు చాలాసార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల లాభం తెస్తుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ జీవన శైలికి తగ్గట్టు చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు. కార్యాలయంలో మీరు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు మీ ధైర్యం మరియు విశ్వాసంతో అన్ని అడ్డంకులను అధిగమించగలుగుతారు. ఇక మీ జీవిత భాగస్వామికి చేదు మాటలు చెప్పడం మానుకోవాలి. జీవితంలోని అన్ని మంచి మరియు చెడు సమయాల్లో వారు మీకు మద్దతు ఇచ్చారు, కాబట్టి వారి ప్రేమ మరియు ఆశలపై చల్లటి నీరు విసరకుండా ఉండటం చాలా మంచిది. ఇక నవంబర్ నెల విద్యార్థులు చాలా ముఖ్యమైనది. ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక నెల ప్రారంభంలో మీరు అధ్యయనాలపై దృష్టి పెట్టడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు, కానీ చివరికి మీరు గెలుస్తారు. నెల మధ్యలో మీరు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఇక మృదువైన ప్రవర్తన ఉంచడం మరియు ఇది పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు లక్కీ నంబర్లు 4, 12, 20, 31, 44, 58, 60. లక్కీ డేస్ ఆదివారం, శుక్రవారం, బుధవారం, శనివారం. ఇక లక్కీ కలర్స్ స్కై బ్లూ, పింక్, బ్లూ, ఎల్లో, డార్క్ రెడ్. ఇక అనుకూలమైన గ్రహం మీకు నెప్ట్యూన్ గా ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఈ నవంబర్ నెలలో ఉండే అన్ని రాశి ఫలితాలు, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక్కసారి మీరు అంచనా వేసుకున్న దాన్ని బట్టి జాగ్రత్తలు కానీ లేదంటే మీకు అనుకూలమైనది ఏదైనా ఉంటే దాన్ని బట్టి ప్రయత్నించండి, అలాగే జీవించండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.